రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రం పరిశీలించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు ఒక గింజ కొన్న పాపాన పడదని విమర్శించారు. ప్రభుత్వం వడ్లు కొంటే మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించాల్సి వస్తుందని, అందుకే జాప్యం చేస్తోందన్నారు. రైతులే వడ్లపై టార్పులిళ్లు కప్పుకుంటూ కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మద్దతు ధరతో పాటుగా బోనస్ ఇస్తామని రాహుల్ చెప్పిన విషయం కేటీఆర్ గుర్తు చేస్తారు. అలాంటిది ఇప్పటి వరకు వడ్లు కొనకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కిందట నెల రోజుల కింద వడ్లు తెచ్చి సెంటర్లలో పోస్తే ఈరోజు వరకు ఒక్క గింజ కొన్న పాపాన పోలేదు. ఇక్కడికి వస్తుంటే నేను మా రైతు సోదరులతోని కొంతమంది మా నాయకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఏమంటే, ఈరోజు వరకు ఏ ఒక్క ఐకేపీ సెంటర్కి కూడా, ఏ ఒక్క కొనుగోలు కేంద్రానికి కూడా రైస్ మిల్ అలాట్మెంట్ చేయలేదు. ఈ రైస్ మిల్ అలాట్ చేయకపోతే ఎవరు జోకుతారు, ఎవరు కొంటారు, తీసుకుపోయి ఎక్కడ మరి వాటిని దించుతారు? ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియదని కాదు. కానీ వాళ్ళ భయం ఏంటంటే, వడ్లు కొంటే బోనస్ ఇవ్వాలి, వడ్లు కొంటే మద్దతు ధర ఇవ్వాలి, 2300 ఇవ్వాలి, వడ్లు కొంటే మళ్ళీ 500 బోనస్ ఇవ్వాలి. సో అప్పుడే రైతులను మజ్బూరు చేసి అమ్ముకునేటట్టు చేస్తే వాళ్ళకి 500 ఇచ్చుడు తప్పుతుంది, వాళ్ళకి 2300 ఇచ్చుడు తప్పుతుంది, బోనస్ ఇచ్చుడు తప్పుతుంది. బయట దళారులతో కుమ్మక్కైతే వాళ్ళు కొన్ని పైసలు కూడా మనకు ముట్ట చెప్తారు కమిషన్ రూపంలో అని ప్రభుత్వం ఆలోచన. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో అధికారులను అడిగితే ఈ రోజు వరకు 1000 టన్నులు కూడా కొనలేదు వడ్లు. కానీ ప్రభుత్వం ఏమో రైతు ప్రభుత్వం అని పోజులు కొడుతున్నది. రైతు బంద్ వేయరు, కరెంటు చక్కగా ఇయ్యరు, వడ్లు కొనరు. ఆఖరికి ఇలా సెంటర్ల కాడ తెచ్చి ఇక్కడ వడ్లు పోస్తే 15 రోజులు, నెల రోజులు రైతు వానెప్పుడు పడుతుందా, ఎప్పుడు గాలి దుమారం వచ్చి మా పంట నాశనం అవుతుందా అని చెప్పి మొగులు దిక్కు చూసుకుంటా ఆఖరికి వాళ్ళ టార్పాలిన్లు కప్పుకుంటా కాపాడుకునే పరిస్థితి, దుస్థితి ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నది. 15 రోజుల కిందట, నెల రోజుల కింద వడ్లు తెచ్చి సెంటర్లలో పోస్తే